తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం ఆ రోజు 2008లో మరి తెలంగాణ రాష్ట్రమే సాధ్యంగా మరి పుట్టినటువంటి ఆర్గనైజేషన్. మరి ఆనాడు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి ప్రైవేటు ఉద్యోగుల కార్మికులను కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం జరిగింది. మరి నేడు 2025 మా యొక్క సంఘం డైరీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన మేరకు ఏప్రిల్ 14 నుంచి మొదలుపెట్టడం జరిగింది. మరి అన్నగారు అన్నట్లు మరి మే 1 ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం కాబట్టి అది కూడా పురస్కరించుకొని ముందస్తుగానే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మా సంఘం యొక్క డైరీ ఆవిష్కరణ మరి చేసినందుకు అన్న గౌరవనీయులు జగదీష్ గౌడ్ అన్న గారు, మరి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మరి సుదీర్ఘంగా మరి కార్పొరేటర్గా సేవలు అందిస్తున్నటువంటి అన్న బడుగు బలహీన వర్గాలకు మరి అన్ని వర్గాలకు ఆశాజ్యోతి జగదీష్ అన్న, జనం కోసం బతుకుతున్న జనవీరుడు జగదీష్ అన్నకు నిజంగా మరొకసారి ప్రైవేటు ఉద్యోగ సంఘం పక్షాన వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేను గంగారం నుంచే మొదలుపెట్టాం. 2001 సంవత్సరం నుంచి కూడా మేము గంగారం నుంచి ఆర్గనైజేషన్ నడిపించుకుంటూ మరి సామ్యుల్ కార్తిక్ గారు కావచ్చు, మరి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ మరి రవికుమార్ గారు కావచ్చు, మహిళా ప్రెసిడెంట్ జయమ్మ గారు కావచ్చు, మరి మీడియా విభాగం నుంచి రాష్ట్ర కార్యదర్శి సత్యం గారు కావచ్చు, అందరం కూడా మేము షేర్లింగంపల్లి నుంచే అడుగులు వేశాము. కాబట్టి షేర్లింగంపల్లి మమ్మల్ని ఒక నాయకత్వం తయారు చేసింది. మరి ఆనాడు డాక్టర్ మల్లికార్జున గారు మరి కేంద్ర మంత్రివర్యులు మా వనపర్తిలో మరి మహబూబ్నగర్ జిల్లా నుంచి 3 సార్లు ఎంపీగా ఉన్నారు. వారు అన్న జగదీష్ అన్న ఒక బాబాయ్ గారు మరి వారి వారసత్వాన్ని పులపుంచుకొని మన జగదీష్ అన్న కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా మరి శాసనసభలో ఉండాలని కోరుకుంటూ దానికి మేము వెలవెల కృషి చేస్తామని సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇలాంటి జననాయకుడు మరి శాసనసభలో ఉంటే కార్మికులకు, కర్షకులకు, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగులకు, మరి వ్యాపారస్తులకు, మరి ముఖ్యంగా షేర్లింగంపల్లిలో మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు కూడా షేర్లింగంపల్లిలో ఐటీ కారిడార్లో ఉన్నారు. కాబట్టి ఆయన అన్నగారు మాదాపూర్ కార్పొరేటర్గా ఉంటూనే మరి సైక్లింగ్ మరి ప్రోగ్రాం పెట్టి అందరు మమ్మకం చేసేటువంటి మహనీయుడు జగదీష్ అన్న. మరి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి, ప్రజాసేవలో ముందుండాలి, రేపు రాబోయే రోజుల్లో శాసనసభలో ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.